హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. సాధారణంగా మనం భక్తుడు అంటే ఎవరు అని అడిగితే తిలకం ధరించేవారు, జపమాలతో జపం చేసేవారు లేదా గుడికి వెళ్ళేవారు అని చెబుతాము. ఇవి బాహ్య లక్షణాలు. కానీ భగవద్గీత 12వ అధ్యాయం 15వ శ్లోకంలో కృష్ణుడు అసలైన భక్తుడి అంతర్గత లక్షణాలను వివరిస్తున్నారు. అంటే ఇంటర్నల్ క్వాలిటీస్ గురించి. అంటే భక్తులు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో చెబుతున్నారు. భక్తుడు అంటే సమదర్శి మాత్రమే కాదు, అతడు సమాజానికి ఒక అభయాస్తం వంటివాడు. మనం భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళలాగా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. భగవద్గీత 12వ అధ్యాయం 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయద్వేగో ముక్తయ్య సచమే ప్రియః. ఎవ్వరికిని కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురికాని వాడును, సుఖము దుఃఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తుడై ఉండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. ఈ శ్లోకంలో యస్మాత్నో ద్విజతే లోకో అని ఉంటుంది. అంటే ఎవరి వల్ల అయితే ఈ లోకం భయపడదో. ఇక్కడ ఉద్విజతే అంటే భయం లేదా ఆందోళన. ఒక భక్తుడు అహింసా మార్గంలో నడుస్తాడు. అహింస అంటే కేవలం ప్రాణాలను చంపకపోవడం కాదు, మన ప్రవర్తన వల్ల ఎదుటివారి మనసులో ఇబ్బంది పుట్టించకుండా ఉండటం. భక్తుడు భగవంతుడిని అందరి హృదయాల్లో చూస్తాడు. మన అందరి హృదయాలలో, జీవులలో పరమాత్మగా ఆ భగవంతుడు ఉంటాడు కదా. అందుకే అతడు ఎవరినీ విమర్శించడు, ఎవరి పట్ల ద్వేషం పెంచుకోడు. ఈ ప్రపంచంలో ఇది ఎలా సాధ్యమంటే, ఉదాహరణకి ఆఫీస్లో ఒక బాస్ కఠినంగా ఉంటే సిబ్బంది భయపడతారు. కానీ అదే బాస్ భక్తుడైతే తన కింది స్థాయి సిబ్బందికి తప్పులను సరిదిద్దుతూ భరోసా ఇస్తాడు. అప్పుడు ఎంప్లాయీస్ అతడిని చూసి భయపడరు, ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు. లోకాత్నో ఉద్విజతే చయః అంటే మనం తరచుగా లోకం ఏమనుకుంటుందో అని భయపడి మన ధర్మాన్ని వదిలేస్తూ ఉంటాము. కానీ నిజమైన భక్తుడు లోక నిందలకు, అవమానాలకు కుంగిపోడు. నిజం ఏమిటంటే మన చుట్టూ ఉన్న ప్రజలు విమర్శించినా, పొగిడినా భక్తుడు తన లక్ష్యం అంటే భగవత్ సేవ నుండి పక్కకు తప్పుకోడు. మనం చూస్తే భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఉంటుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ అని. సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని సహించడం నేర్చుకోవాలి అని ఉంటుంది. దీనిని మాన అవమాన సమత అని పిలుస్తారు. అంటే అవమాన పొగడ్తలలో అది కృష్ణుడి చిత్తం అని, కృష్ణుడి కరుణ అని భావించడం. హర్ష అమర్ష భయ ఉద్వేగైః ముక్తః. ఇక్కడ 4 మానసిక స్థితిగతులను గురించి చెబుతున్నారు. హర్ష అంటే ఏదైనా భౌతిక సుఖం దొరకగానే గాలిలో తేలిపోవడం, పొంగిపోవడం. ఇది అహంకారానికి దారితీస్తుంది. అమర్షః అంటే ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేకపోవడం. ఇది భక్తికి అతి పెద్ద అడ్డంకి. ఇక భయం, ప్రాపంచిక నష్టాల పట్ల భయం, చిన్న చిన్న వాటి వలన కూడా భయం. ఇక ఉద్వేగం గురించి రేపు ఏమవుతుందో అన్న ఆందోళన, దిగులు. కొంతమంది ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటారు కదా, అదే ఫీలింగ్లో ఉంటారు, ఏమవుతుందో ఏమో అని. దీన్నే ఉద్వేగం అంటాము. కానీ దీనికి చాలా మంచి పరిష్కారం ఉంది. ఒక భక్తుడు తనను తాను కృష్ణుడి పరికరంగా అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కృష్ణ అని భావించినప్పుడు, అలా అనుకునినప్పుడు గెలిచినా ఓడినా ఆ క్రెడిట్ కృష్ణుడికే ఇస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ముందు చెప్పుకున్న ఈ 4 వికారాల నుండి విముక్తి పొందుతాడు. సరే, మరి ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? మన పెద్దవాళ్ళు మనకు 3 సులభమైన మార్గాలను ఇచ్చారు. అవేంటంటే మంత్రజపం, మంత్ర మెడిటేషన్. అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది.
మనసులో అలజడి లేకపోతేనే మనం సమచిత్తులం అవుతాము. ఇక రెండవది ప్రసాదం. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఉద్వేగాలు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటాము. ఇక మూడవది సత్సంగం అంటే అసోసియేషన్. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనలోని అసూయ, కోపం క్రమంగా తగ్గుతాయి, మాయమైపోతాయి కూడా. తర్వాత ఏం చేయాలో మార్గం చెప్పేవాళ్ళు ఉంటారు. భక్తుడు కృష్ణుణ్ణి ప్రేమిస్తారు కాబట్టి కృష్ణుడు సృష్టించిన ప్రతి ప్రాణిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. చివరిగా ఒక మాట, భగవంతుడు మన నుంచి కోరుకునేది కేవలం కొబ్బరికాయలు, నైవేద్యాలు మాత్రమే కాదు. ఆయన కోరుకునేది నిశ్చలమైన మనస్సు, అందులో భగవంతుని చింతన. మనం మన పని చేసుకుంటూనే భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండడం. ఎవరి ప్రవర్తన వల్ల సమాజం శాంతిగా ఉంటుందో, ఎవరి మనసు కష్టాల్లో కూడా కృష్ణుడి పాదాల దగ్గర స్థిరంగా ఉంటుందో వారే సచమే ప్రియః అని కృష్ణుడు అంటున్నారు. అంటే నాకు అత్యంత ప్రియుడు అని పరమాత్ముడు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మనం మన కోపాన్ని, అసూయని తగ్గించుకొని మనసులో ఎప్పుడూ కూడా భగవత్ చింతన ప్రారంభిద్దాము. అప్పుడే మనం నిజమైన భక్తులం అవుతాము, కృష్ణునికి దగ్గర అవుతాము. ఇంకొక చిన్న మాట, ఈ విషయాలు అన్నీ ఉన్న భగవద్గీతను అందరం తీసుకొని చదువుకుందాము. హరే కృష్ణ.